హాయ్ ఫ్రెండ్స్, హోటల్ లోపల వ్యూ అయితే ఇలా ఉందండి. ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్, మనకు కావాల్సింది కూపన్ తీసేసుకొని ఇక్కడ ఇస్తే వాళ్ళే మనకు ఐటమ్ అనేది ఇస్తారు. తెచ్చుకుని ఇలా టేబుల్స్ దగ్గర కూర్చొని తినేయడమే. మా వారు కూపన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఎలా ఉంటుందో అంట. మా పిల్లలు అయితే ఇడ్లీనే ఆర్డర్ పెట్టారు. నేనైతే కొత్తగా ఏదో మెనూ కార్డులో కనిపించిందని బిస్మిల్లాబాత్ అని అది తీసుకున్నాను. చూడడానికి అయితే ఎలా ఉందండి. టేస్ట్ అయితే ఎలా ఉందంటే మన సాంబార్లో బూందీ వేసుకున్నట్టే ఉంది. సేమ్ టేస్ట్ ఏది మారలేదు. ఇక్కడ మేము దోశ చెప్పారు. దోశ చెప్తే ఉల్లి దోశ ఇలా ఇచ్చారు. మనకి చల్లట్టు కొంచెం దలసరిగా వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. టేస్ట్ అయితే బాగుంది అని అన్నారు. ఇడ్లీ కూడా బాగానే ఉందంట. కొంచెం రవ్వ కొంచెం మైదా కలిసినట్టుగా మిక్స్డ్ ఇడ్లీ. పూరి అయితే సేమ్ మన సైడ్ పూరిలానే ఉంది. కర్రీ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అందరూ బాగానే ఉన్నారు కానీ నేను ఈ సాంబార్ రైస్ అదే బిస్మిల్లాబాద్ తీసుకుని దెబ్బైపోయానండి. కానీ తీసుకున్నాను కదా తప్పదు, తినేసాను మాట్లాడకుండా. ఎలా ఉంది అని అడిగారు. యావరేజ్గా ఉంది కానీ బాగుందనే చెప్పాను. కొత్త ఎక్స్పీరియన్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.